ఎట్లా చెప్పండి? ఇలాగే ఉండాలని అనుకుంటున్నాం, ఉండలేకపోతున్నాం. ఇలాగే నడవాలనుకుంటున్నాం, నడవలేకపోతున్నాం. నడుస్తున్నాం, ఎల్లగలిగిన త్రోవలంతా లెక్క నడిచేసి చిన్న దాంట్లో పడిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని చిన్న దాంట్లో పడిపోతున్నాం అంటే దేవుడు ఆ చిన్న దాంతోనే పోల్చాడు. ఆవగింజలో అర్రబాగ విశ్వాసము, నువ్వు పడిపోవటం కూడా అంతే చిన్న దాంతో పడిపోతున్నాం అక్కడ. హల్లెలూయా. దేవునికి దూరంగా ఉందామని మాత్రము ఊహించకండి. మనిషితో సావాసాన్ని కూడా ఊహించకండి. ఏంటది? అక్కడ కూర్చుని అడగవలసిన మాట హృదయంతో దేవుణ్ణి అడిగి ఆయన ఏమైనా చూపిస్తే సంతోషపడు. ఇంకొకరికి అది ఎవరికో ఎరితనంగా ఉంటుంది. ఎరితనం అనుకున్నా మంచిదే, ఎరితనం అనుకున్నా మంచిదే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మనం కీర్తనలోకి వద్దాం, చూడండి. నీవు నన్ను విడిచుట ఎలా? ఎన్నాళ్ళు చాటు చేర్చదవు అంటే నీలో ఈ లోక సంబంధమైన స్నేహ భావము ఉన్నంతసేపు కూడా ఆయన నిన్ను విడిచిపెడుతున్నాడని అర్థము. ఏంటంట అది? ఏంటంట అది? ఈ లోక సంబంధమైన స్నేహము నీలో ఉండుట ఉన్నంతసేపు కూడా దేవుడు విడిచిపెట్టాడు. కొంచెం ఏంటంటే అది చదవండి మళ్ళీ ఒకసారి కీర్తనలో. యెహోవా నీవు నన్ను విడిచుట ఎలా? నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా అనంటే ఎవరైతే ఇప్పుడు ఎందుకైతే ఆయన చాటు చేస్తున్నాడు? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కింద కొంచెం. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా హల్లెలూయా అపేక్షించిన అనులేఖనమును చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చెను. అందుచేత దేవుడు ఏంటో ఎదిరించి బంగారం అడగమాకండి ఎవరునో. ఏంటది? ఆ వజ్రాలను అడగమాకండి. ఏం కావాలట? ఎవరిని మించి ఎవరికి అనుగ్రహించాడు అక్కడ? అహంకారులను ఎదిరించి దీనులకు. ఈ దీనత్వం కలిగే జీవించండి లోకమందు. ఏంటది? లేదు అనే మాట ప్రస్తావన తీసుకురామాకండి. లేకపోయి ఉండని ఎడల మీరెవరు? దీనులు. మీకు సహాయమును చేయువాడెవరు? దేవుడే. హల్లెలూయా. సర్వ సత్యం అనే వాక్కు మీకు అనుగ్రహించబడును గాక. అదే సత్య వాక్యములను ధ్యానించుకుంటూ నిత్య నివాసము కలిగిన బిడ్డలుగా వర్ధిల్లాలనే దేవుడు మనకి వాక్యము అనుగ్రహించాడు. కానీ మీరు అనేది ఈ లోక సంబంధమైన స్నేహం నుంచి బయటికి రాకపోతే ఏమైపోతామంట? కీర్తనలు మీరు చదివిన మొదటి అక్షరాలు కలిగిన నిర్ణయాలు. లోక సంబంధమైన నిర్ణయం కలిగిన స్నేహం నీకు ఉన్న ఎడల ఈ శ్రమ నీకు తప్పదు. మీకు అర్థమైన మాట? అర్థం అవ్వలేదా?
ఏంటంట? అక్కడ కూడా ఆ లోక సంబంధమైన నిర్ణయం కలిగింది అయితేనే ఆ శ్రమ ఆయన మీదకే వచ్చింది. ఆ లోక సంబంధమైన స్నేహం అయితేనే, అది కోరిక అయితే ఈ అగ్ని వచ్చి ఆ మీద పడినది. అంతేనా కదా? పుట్టిగా బలహీనం అని అనుకోమాలని ఎవరు కూడా. అనవసరంగా ఒకరిని ద్వేషించినా తప్పే ఉంటుంది. ఇక్కడ ఒకరిని ద్వేషించే హక్కు మనకి లేనే లేదు. ప్రేమించే హక్కు మాత్రమే ఇచ్చాడు దేవుడు. ఎలాగంట? ప్రేమించే హక్కు మాత్రమే ఇచ్చాడు. కానీ అది లోక సంబంధమైన ప్రేమ కాదు సుమా. ఇది మర్మం ఇక్కడ మాట. ఏంటది? లోక సంబంధమనే, లోక సంబంధమనే లైట్. ఏంటంట? లోక సంబంధమనే. మాట్లాడండి, ఎవరికి అర్థం కాలేదా? ఎవరికి అర్థం కాలేదా? హల్లెలూయా. అవునా? అర్థమైందా? ఏముండకూడదట? లోక సంబంధమనే ప్రేమ ఉండకూడదు. అది ఎవరికి ఎవరికి వైరం తెచ్చి పెడుతుంది? దేవునికి మనిషికి వైరం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటావు. అంతరార్థం కలిగిన నిర్ణయం ఏమిటి అక్కడ? నువ్వు తగ్గించుకుంటా. ఏంటది? సరిగ్గా చెప్పండి. నువ్వు తగ్గించుకుంటా. ఆ ప్రేమ యథార్థమైనది. నువ్వు తగ్గించుకుని ప్రేమించుకోవడంలో తప్పులేదు. ఆశ కొద్ది ప్రేమించడంలో ఏంటది?